ఎల్లుండి మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ లాస్ట్ 72 అవర్స్, లాస్ట్ 48 అవర్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవి కూడా మీ అందరికీ వివరించి మీ ద్వారా ప్రజలందరికీ, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీస్కి, ఓటర్స్ అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లాస్ట్ 72 అవర్స్లో అంటే నిన్న సాయంత్రం ఈవినింగ్ 6 గంటల నుంచి అన్నీ కూడా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను మళ్ళీ యాక్టివేట్ చేయడం జరిగింది. అన్ని వెహికల్స్ని కూడా ప్రాపర్గా చెక్ చేయడము, ఇవన్నీ కూడా అన్నీ ఎక్కడైతే మనము చెక్ పోస్టులు పెట్టామో అక్కడ స్ట్రెంథనింగ్ చేయడము, ఈ స్పెషల్ ఎస్ఎస్టీస్ ద్వారా, ఆ తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా, మోడల్ కోడ్ టీమ్స్ ద్వారా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇలా 72 అవర్స్ని ఫర్దర్ మన విజిలెన్స్ని ఎక్కువ యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 48 అవర్స్ అంటే ఈరోజు ఇప్పుడు మనకు 6 o'clock నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో డిస్ట్రిక్ట్లో మన జిల్లాలో 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది. అలానే మిగతా జిల్లాలో కూడా ఈ పార్లమెంట్కి సంబంధించిన మిగతా 3 జిల్లాల్లో కూడా 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సైలెన్స్ పీరియడ్లో డ్రై డేని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది, లిక్కర్ షాప్స్ అండ్ అదర్ థింగ్స్. సో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత ముఖ్యంగా ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ వెహికల్ పర్మిషన్ తీసుకున్నారో, పబ్లిక్ మీటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నారో, ఇవన్నీ కూడా 6 o'clock తర్వాత దే కమ్ టు ఏ స్టాండ్ స్టిల్. అంటే దాని తర్వాత ఏ వెహికల్ కూడా ప్రచారం చేయడానికి లేదు, ఎక్కడ కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడానికి లేదు. అయితే ఈ 144 సెక్షన్లో ఒక మినహాయింపు ఏంటంటే ఈ లాస్ట్ 48 అవర్స్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవడానికి నంబర్స్ మీద పరిమితి లేదు, బట్ అక్కడ కూడా దే నీడ్ టు ఫాలో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత వెహికల్స్లో ఈ లౌడ్ స్పీకర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ 48 అవర్స్లో మనము యూజ్ చేయడానికి ఉండదు. మేజర్గా ఈ మీడియాకు సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు, ఈ ఏదైనా కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏవి కూడా మనము డిక్లేర్ చేయడానికి లేదు. ఆ తర్వాత ఈ ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ని కూడా ఏవైతే ప్రింట్ మీడియాలో పోల్ బిఫోర్ డే అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ప్రింట్ మీడియాలో మీరు ఒకవేళ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అనుకుంటే జిల్లాలో ఉన్న మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ వాళ్ళ ద్వారా అప్లై చేసుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లెవెల్ ఎంసీఎంసీ టీమ్, డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంసీఎంసీ టీంలో వీళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటి అని అంటే ఈ అథారిటీ లెటర్స్ కూడా మీడియా పర్సన్స్ అందరికి కూడా అథారిటీ లెటర్స్ త్రూ డిపిఆర్ఓ మనము మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ అథారిటీ లెటర్లో ఉన్న కండిషన్స్ ప్రకారం మీరంతా కూడా ఫాలో అయ్యి అందరికి కూడా సహకరించాలని ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ముఖ్యంగా పబ్లికేషన్ ఆఫ్ క్రిమినల్ యాంటీసిడెంట్స్. ఈ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో, రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ క్రిమినల్ యాంటీసిడెంట్స్, క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉండేవి క్యాండిడేట్స్ అయితే C1 ఫార్మాట్ అని ఉంటుంది, పార్టీస్ అయితే C2 ఫార్మాట్ అని ఉంటుంది. ఆ C2 ఫార్మాట్లో పార్టీ వాళ్ళు C1 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఈ రోజు వరకు పబ్లిష్ చేయాల్సిన లాస్ట్ డేట్ ఉంది. ఆ తర్వాత మేజర్గా పొలిటికల్ పార్టీస్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి మోడల్ కోడ్ అన్నది కంటిన్యూస్గా వర్తిస్తుంది. ఇందులో అంతా కూడా అందరూ పీస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేసేటట్టు అందరూ కూడా బిహేవ్ చేయాలి. దాంట్లో మేజర్గా ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్, లిక్కర్, అదర్ ఫ్రీబీస్ షుడ్ బి కంప్లీట్లీ అవాయిడెడ్ అండ్ దే షుడ్ ఓన్లీ ఏంటంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతాది ఏంటి అంటే పోలింగ్ రోజు కూడా అన్నెసరీ క్రౌడ్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర దే షుడ్ నాట్ బి అలౌడ్ టు కమ్. దీంట్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా సహకరించాలి. సీజర్స్ చూస్తే కనుక ఇప్పటివరకు సీజర్స్ క్యాష్ సీజ్డ్ ఈజ్ ఆల్మోస్ట్ మనకు 2.46 crores. అవుట్ ఆఫ్ దట్ క్యాష్ రిలీజ్డ్ ఈజ్ 2.19 crores. లిక్కర్ సీజ్డ్ ఈజ్ వర్త్ 1.81 crores. ఆ డీటెయిల్స్ అన్నీ ఎస్పీ గారు కూడా చెప్తారు. పోలింగ్ టైమింగ్ కూడా మీ ద్వారా ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే మార్నింగ్ మనకు 7 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు పోలింగ్ జరుగుతుంది. సో ముందు 5 o'clock అని అన్నారు, ఆ తర్వాత అన్ని పార్టీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఎలక్షన్ కమిషన్ మన పార్లమెంట్కి సంబంధించి దాన్ని 6 గంటల వరకు పొడిగించడం జరిగింది.